ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పనిచేస్తున్న మావోయిస్టులు లొంగిపోతామంటూ ప్రకటన విడుదల చేశారు. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. వ్యక్తులుగా కాకుండా 2026 జనవరి 1వ తేదీన తమ బృందం ఆయుధాలను విడిచిపెట్టి సమిష్టిగా లొంగిపోతామన్నారు అనంత్. మావోయిస్ట్ అగ్రనేతలు మల్లోజుల ఆసన్న లొంగిపోవడం, టాప్ కమాండర్ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్ట్ పార్టీ బలహీనపడిందంటున్నారు అనంత్. ఆయుధాలను అప్పగించి ప్రభుత్వ పునరావాస కార్యక్రమాన్ని అంగీకరిస్తామన్నారు. కార్యకర్తలు లొంగిపోయే ప్రక్రియను పూర్తి చేసే వరకు సంయమనం పాటించాలని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలకు అన్నలు విజ్ఞప్తి చేశారు. జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి కొంత సమయం అవసరమన్నారు. ఒకవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాట్లు. ఎప్పుడేం వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. ఆపరేషన్ కగార్తో అన్నలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నక్సలిజాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను మట్టుబెడుతోంది. 2026 మార్చి 31 నాటికి అన్నలను తుదముట్టిస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సరెండర్ అవ్వండి, లేదంటే అంతమే అంటూ హెచ్చరించారు. దీంతో తెలంగాణకు చెందిన కీలక నేతలపై ఉత్కంఠ నెలకొంది. మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నాయకుల ఆచూకీ దొరకట్లేదు. దండకారణ్యంలో ఉంటూ దశాబ్దాలకు పైగా అలుపెరగని పోరాటం చేసిన లీడర్లంతా ఎక్కడున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ నంబళ్ల కేశవరావు, హిడ్మా సహా పలువురు అగ్రనేతలు ఎన్కౌంటర్లో చనిపోయారు. మల్లూదల వేణుగోపాల్, ఆసన్న, ఆజాద్, చంద్రన్న లాంటి కీలక నేతలు లొంగిపోయారు. ఇక మిగిలిన వాళ్లలో ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ జాడ తెలియడం లేదు. వీళ్ళంతా పోలీసుల అదుపులో ఉన్నారని కొందరు, దండకారణ్యంలోనే ఓ షెల్టర్ జోన్లో తలదాచుకున్నారని ఇంకొందరు భావిస్తున్నారు. ఇక మావోయిస్టుల అస్త్ర సన్యాసానికి అనేక కారణాలున్నాయి. సామాజిక, రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక కోణాల్లో అన్నల లొంగుబాటును చూడొచ్చు. కఠినమైన పోలీసు భద్రతా చర్యలు అన్నలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అలాగే అంతర్గత విభేదాలు, నాయకత్వ సంక్షోభం మావోయిస్టు పార్టీని దెబ్బకొట్టింది. అంతేకాదు, సిద్ధాంతం, వ్యూహంపై విభేదాలు పెరగడంతో నక్సలిజం క్షీణదశకు చేరుకుంది. ఒకవైపు అడవుల్లో జీవనం కఠినతరం కావడం, మరోవైపు ప్రభుత్వం పునరావాస పథకాలు చేపట్టడంతో సరెండర్కే మొగ్గు చూపుతున్నారు మావోయిస్టులు. ఇక కుటుంబ ఒత్తిళ్లు కూడా మావోయిస్టుల లొంగుబాటుకు మరో కారణంగా చూస్తున్నారు. మొత్తానికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి మావోయిస్టులు లొంగిపోతామంటూ కూడా ప్రకటన విడుదల చేశారు. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఓ ప్రకటన కూడా విడుదలైంది. అండ్ కాస్త సమయం కూడా అడుగుతున్నారు లొంగిపోవాలి అంటే. ఇక ఇదే అంశానికి మనతో మాట్లాడడానికి, ఆయన అభిప్రాయాలు వెలిబుచ్చడానికి, అలాగే ఆయన ఎక్స్పీరియన్సెస్ మనతో పంచుకోవడానికి మాజీ నక్సలైట్ జంపన్న మనతో పాటు ఉన్నారు. జంపన్న గారు నమస్తే. నమస్తే. సరెండర్ అవ్వండి లేదా అంతమొందిస్తాం అనేటువంటి ఒక్క ప్రకటన ఈ మావోయిస్టుల అస్త్ర సన్యాసానికి ప్రధాన కారణం అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు సరెండర్ కండి లేకపోతే చంపేస్తామనే విషయాలు అంటే ఇప్పుడు ఓన్లీ బీజేపీ కేంద్ర ప్రభుత్వమే మొదటిసారి కాదు. అది మనకు గతంలో కూడా చిదంబరం హోంమంత్రి ఉన్నప్పుడు కానీ, లేదా అనేక మంది కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు కూడా చాలా సందర్భాలు ప్రకటించినాయి. అయితే ఇప్పుడు అమిత్ షా మాట ఏదైతే ఉందో అది ఎక్కువగా ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఏంటంటే ఈ సంవత్సరాల కాలంలో చాలా మంది కేంద్ర కమిటీ నాయకులను, తర్వాత రాష్ట్ర నాయకులను చంపడం, 550 మంది పైగా చంపేయడం అనేది ఉందో
అది చాలా తక్కువ కాలం లోపట ఎక్కువ సంఖ్య లోపట పెద్ద నాయకులను చంపడం అనేది ఉందో ఉమ్, అది చాలా ఒక చర్చకు ముందుకొచ్చింది ఒకటి. అయితే అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే మావోయిస్ట్ పార్టీ ఉమ్, అంటే ఇవాళ సరే సరెండర్ అయ్యే వాళ్ళు సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించకుండా కూడా సరెండర్ అవుతుండ్రు. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకు చంద్రన్న సీసీ మెంబరు ఆయన అవును. ఏం సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించలేదు. సాయుధ పోరాటం సపోర్ట్ చేస్తూ సరెండర్ అయ్యిండు ఆయన, లేదా లీగల్ అయ్యిండు ఆయన ఏ పేరైనా పెట్టుకొని. ఉమ్, ఉమ్, కానీ సాయుధ పోరాట విరమణ అనే వాళ్ళు మాత్రము వాళ్ళెవరైనా సోను నాయకత్వంలో 300 మంది అయినా, లేకపోతే ఇప్పుడు ఎంఎంసి అనంత్ అంటే అక్కడ ప్రకటన గాని, ఇవి అంత ఏం తెలియజేస్తున్నాయి? ఉమ్, సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాము. అంటే సాయుధ పోరాటానికి పరిస్థితులు లెవ్వు. అనుకూలమైన పరిస్థితులు లెవ్వు అని వాళ్ళు చెప్తున్నారు. ఉమ్, అంటే అనుకూల పరిస్థితులేంటి? అంటే పార్టీ లోపటికి రిక్రూట్‌మెంట్ గాని లేకపోవడము, ఉమ్, లేదా ప్రజా సంఘాలు గూడా పెద్ద సంఖ్యలో నిర్మాణం కాలేని పరిస్థితి. ప్రజా ఉద్యమాలు గూడా లేని స్థితి. అంటే ఇది ఈ 3 అంశాలే కాదు ఇంకా చెప్పాలంటే, అంటే వాళ్ళ యొక్క సాయుధ అంటే గెరిల్లా దళాలతోటి ప్రభుత్వం ఒక వంక అంటే దాడులు చేసి నష్టపరుస్తుంటే గూడా, ఉమ్, వాటిని తిప్పికొట్టే విధంగా తమను తాము రక్షించుకోలేకపోతున్నారు. ఉమ్, తర్వాత వాళ్ళు కూడా ప్రతి దాడులు గూడా గతంలో గత 5, 10 ఏళ్ల క్రితం ఏదైతే చేసినయి ఉన్నాయో దాడులున్నాయా ఇప్పుడు? ఉమ్, ఎక్కడ లేవు. ఉమ్, తగ్గిపోయినాయి. అవును. కాబట్టి ఒక రకంగా వాళ్ళ సాయుధ పోరాటానికి సంబంధించిన శక్తి చాలా తగ్గిపోయింది. మనుషులున్నారు, ఉమ్, తుపాకులున్నాయి గానీ, ఉమ్, అక్కడ నిర్దిష్టంగా అక్కడ చేయలేని ఒక పరిస్థితి అనేది ఏర్పడింది కాబట్టి, అందుకోసం వాళ్ళు సాయుధ పోరాటాన్ని వాళ్ళు విరమిస్తామని వాళ్ళు ప్రకటించిర్రు. ఓకే అండి. అది అయితే లేదు కాబట్టి. అయితే ఆ! జంపన్న గారు మరో ముఖ్యమైన విషయం కూడా నాకు అనిపిస్తోంది. పెరుగుతోన్న ఆధునిక టెక్నాలజీ అన్నల్ని చాలా కుంగదీస్తోంది. చాలా వరకు దెబ్బ కొడుతోంది. ఇదో ప్రధాన కారణం అనేది కూడా వినబడుతోంది. ఏమంటారు? అదొక ముఖ్య కారణమే. హ్మ్. మీరన్నట్టుగా అదొక ముఖ్య కారణం. చాలా అంటే రాజ్యం 10, 20 సంవత్సరాల లోపట రాజ్య వ్యవస్థ ఏదైతే ఉందో చాలా పెరిగింది. హ్మ్. ఇప్పుడు మిలిటరీ బలగాలు లక్షల సంఖ్యలో కేంద్రీకరించడం అయితే, ఇప్పుడు మీరన్న కమ్యూనికేషను, ఇంటెలిజెన్స్ వ్యవస్థ హ్మ్. చాలా తీవ్రంగా పెరిగిందది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్లా పెరిగిందనంటే, అంటే మాడు గ్రామాల లోపట గూడా చిన్న చిన్న గ్రామాల్లో అక్కడ ఇన్ఫార్మర్లున్నారు. ఇప్పుడు ఇడుమా గ్రామం ఉంది పువ్వార. హ్మ్. చిన్న గ్రామం అది. ఒకనాడు 40 ఏళ్ల కాంచి ఏ ఇన్ఫార్మర్ లేనిది. ఇప్పుడు ఆ గ్రామాల్లో ఇన్ఫార్మర్లు ఉన్నారు. అంటే ఒక వంక ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఉంది. మరొక వంక ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ అనంటే ఇప్పుడు మనుషులు అంటే ఒక అవసరం కోసమో సెల్ ఫోన్ పట్టవలసిన పరిస్థితి ఉంది. హ్మ్. మరి వాళ్ళు సెల్ ఫోన్ పడితే ఆ సెల్ ఫోన్ ద్వారా వాళ్ళు ఐడెంటిఫై అయితుండ్రు. వాళ్ళ ఎగ్జాక్ట్‌లీ అండి. మాటలు ఎగ్జాక్ట్‌లీ. అవును. ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. ఆ! హ్మ్. కాబట్టి ఇదంతా గూడా పెద్ద నష్టాలు కలుగజేస్తుంది. హ్మ్. కంప్యూటర్ పట్టుకుంటే హ్మ్. వాకీ టాకీలు పట్టుకున్న పెద్ద నష్టాలు జరుగుతున్నాయి. హ్మ్. కాబట్టి ఇప్పుడు పెరిగిన ఈ పరిస్థితుల్లో బట్టి గూడా మావోయిస్టులు వాళ్ళ కదలికలు చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడింది. హ్మ్. అండ్ రాను రాను పరిస్థితుల్లో వస్తున్నటువంటి అంటే తేడాలు కావచ్చు, అలాగే డెవలప్‌మెంట్స్ కావచ్చు. అంటే ఒక సిద్ధాంతం, ఒక లక్ష్యం కోసం పోరాడుతూ ఉండేవారు. గతం నుంచి కూడా అదే పంథా అనుసరిస్తోంది మావోయిజం. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అవన్నీ మృగ్యమైపోయాయా? ఏమనుకోవాలంటారు ఇప్పుడు ఇలాంటి పరిస్థితులకి? అంటే ఇప్పుడు వాళ్ళ మార్గమే సాయుధ పోరాట మార్గం మాత్రమే దానికి కాలం చెల్లింది. హ్మ్. అది నడవదు తప్ప హ్మ్. సిద్ధాంతం ఉన్నది. సిద్ధాంతం అంటే ఏంటిది? హ్మ్. ఇప్పుడు సమానత్వం కోసం కమ్యూనిస్టులు అంటే సమానత్వం కోసం పోరాడడం గదా! అవునండి. సమానత్వం కోసం, ప్రజాస్వామ్యం కోసము హ్మ్. పోరాడడం గాబట్టి, ప్రజల హక్కుల కోసం పోరాడడం గాబట్టి, హ్మ్. ఆ పోరాటం ఇప్పుడు బయట సమాజాల్లో గూడా చట్టబద్ధంగా మనం చేయొచ్చు గదా! హ్మ్. హ్మ్. చట్టబద్ధంగా చేయొచ్చు. చట్టబద్ధంగా చేస్తూనే వాళ్ళను కమ్యూనిస్టు రాజకీయాలను గూడా మనం చెప్పవచ్చు. వాళ్ళని ఆర్గనైజ్ చేసుకునే హక్కు ఉంది కదా! ఇప్పుడు ఈ అవును. దేశంలో గూడా ఇప్పుడు అనేక మంది ఇప్పుడు ఎస్‌సిసి అనే పార్టీ ఉంది. లేకపోతే రివల్యూషనరీ వర్కర్స్ పార్టీ ఉంది. లేకపోతే వివిధ మాస్ లైన్ అనే పార్టీ ఉన్నది. రెడ్ స్టార్ అని ఉంది. హ్మ్. సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఉంది. హ్మ్. తప్పొప్పులు ఏమైనా వాళ్ళ దాంట్లో కొన్ని తప్పులుండొచ్చు. హ్మ్. కానీ వాళ్ళు గూడా మరి ప్రజల కోసము, కమ్యూనిజం కోసం పనిచేస్తున్నారు గదా! హ్మ్. పనిచేస్తున్నప్పుడు ఇక్కడికొచ్చి ఇప్పుడు మావోయి సోను గూడా చెప్పింది అదే గదా! అవును. అవును. సోను అంటే వేణుగోపాలరావు చెప్పింది గూడా అవును. ఆడ పరిస్థితులు అనుకూలంగా లేవు గాబట్టి మేము బయట చట్టబద్ధంగా మేము ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పిండు. హ్మ్. చేయాలి గూడా అది. అది సరైంది. హ్మ్. అదే గదా! అవునండి. అవును. అయితే జంపన్న గారు నక్సల్ బరీ నుంచి చూస్తే అంటే గత పాత కాలం నుంచి చూస్తే అంటే మావోయిస్టుల ప్రాభవం నక్సలిజంతో మొదలైనటువంటిది. ఇప్పటి మావోయిస్టుల వరకు కూడా మీరు గమనించిన మార్పులేంటి? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఐ థింక్ 2017 కదా! మీరు 17 బయటకొచ్చింది. డిసెంబర్. యెస్ 17 సార్. యెస్ డిసెంబర్. సార్. అదే అంటున్నాను. సో, అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు బేరీజ్ వేస్తే ఏం చెప్తారు మీరు?
ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు 1960, 70, 75 ప్రాంతం లోపట ఉమ్, ఒక్కొక్కను భారత రాజ్యం నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే 1947 స్వాతంత్రం అనేది ఏదైతే అంటున్నామో ఉమ్, ఇప్పుడు ఎంఎల్ పార్టీలు అది అర్ధరాత్రి స్వాతంత్రం పూటకు స్వాతంత్రం అంటారు. అవును. కానీ అది కరెక్ట్ కాదు. ఫస్ట్ గుర్తించుల్లో బట్టినే బూటకం స్వాతంత్రం నుండే తప్పది. ఉమ్, అది స్వతంత్రం స్వతంత్రమే. ఉమ్, స్వతంత్రం అంటే సోషలిజం కాదు, సమానత్వం కాదు. అవును. స్వాతంత్రం అని అంటే దాని యొక్క రాజ్యాధికారంలోకి వచ్చింది ఎవరు అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఉమ్, కాంగ్రెస్ పార్టీ కూడా బూర్జువా పార్టీనే. నెహ్రూ గాని, ఇందిరాగాంధీ గాని, ఉమ్, ఇప్పుడున్న పార్టీ గాని అది బూర్జువా పార్టీ. అంటే బూర్జువా అంటే ఏంటిది? ఉమ్, పెట్టుబడిదారి వర్గాలకు అవును. ఉపయోగపడే పార్టీనే ప్రధానంగా. ఉమ్, అయితే దీన్ని ఫస్ట్ నక్సలైట్లు అనే వాళ్ళు తప్పుగా గుర్తించారు ఒకటి. ఉమ్, అయితే గ్రామాల్లో లేరా, భూస్వాములు లేరా అంటే ఉన్నారు. ఇప్పుడు మన పశ్చిమ బెంగాల్ ఇప్పుడు నక్సల్బరీ గ్రామం నుంచి మొదలైంది కదా. ఉమ్, అసలు నక్సల్బరీ గ్రామ పోరాటమే భూస్వాములకు వ్యతిరేక పోరాటం అది. ఉమ్, లేదా అక్కడే కాదు, ఇప్పుడు మనకి తెలంగాణ ఉంది, ఉత్తర తెలంగాణ ఉంది. ఇప్పుడు ఇక్కడ సిరిసిల్ల, జగిత్యాల, లేదా వరంగల్, కరీంనగర్ అనేకమైన ఉమ్, అంటే పోరాటాలను ఎవరికి వ్యతిరేకంగా చేసారు వాళ్ళు? ఉమ్, భూస్వాములకు వ్యతిరేకంగా అవును. పెత్తందారి వ్యవస్థ చేసారు. అవును. ఇంకా అనేక ప్రాంతాల్లో చేసారు. అంటే ఒక వంక గ్రామాలలో భూస్వాములు ఉన్నారు, పైన రాజ్యాధికారంలో పెట్టుబడిదారి వర్గం ఉంది. ఉమ్, కానీ మొత్తంగా చూసినప్పుడు వేరు వేరు కారణాల రీత్యా ఉమ్, అంటే ఇప్పుడు నక్సలైట్లు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, దేశంలో కూడా ప్రజలు కావచ్చు, భూస్వాములకు పెత్తందారికి వ్యతిరేకంగా పోరాడారు ఒకటైతే. ఉమ్, ఈ పోరాట ఫలితంగా కూడా మారిపోయింది, అది మారిపోయింది. తెలంగాణలో కూడా మారిపోయింది కదా. ఉమ్, తెలంగాణలో ఒకనాడున్న జగిత్యాల భూస్వాములు లేరు, కరీంనగర్ భూస్వాములు లేరు. ఉమ్, వాళ్ళంతా పట్టాలు పట్టారు, ఉమ్, వాళ్ళు పెట్టుబడిదారులుగా మారిపోయినారు. ఉమ్, మరొక రాజ్యంలో పట్ల కూడా ఇప్పుడు మారిపోయింది కదా. రాజ్యం కూడా పెట్టుబడిదారు వ్యవస్థగా మారింది. మారినప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాల్సి వస్తది? ఈ మొత్తం మార్పులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు సాయుధ పోరాటానికి అనుకూల పరిస్థితులు లేవు ఇప్పుడు. ఉమ్, ఇప్పుడు చట్టబద్ధంగానే మనం ఏం చేసినా ఉమ్, చట్టబద్ధంగా చేయాలి. ఇప్పుడు దళితుల సమస్య ఉంది, అవునండి. బీసీ సమస్య ఉంది, ఉమ్, మహిళల సమస్య ఉంది, లేదా రైతుల సమస్య ఉన్నది. రైతుల సమస్య కూడా ఉన్నది కదా. ఉమ్, కార్మికుల సమస్య, ఇప్పుడు లేబర్ కోడ్లు ఉన్నాయి. ఉమ్, మరి ఉమ్, ఇప్పుడు ఆ లేబర్ కోడ్లకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు 4 చట్టాలుగా మార్చేసింది అది. ఉమ్, 4 మార్చేసింది కాబట్టి దాంట్లో కూడా జరిగే అన్యాయము ఉమ్, ఏంటిదనేది ప్రజలకు చెప్పాలి కదా. అవునండి. అవును. ప్రజలకు చెప్పకుండా అడవిలో తుపాకులు పట్టుకుని ఉంటే మరి ఇప్పుడు ప్రజలకు ఎవరు చెప్పాలి? ఉమ్, కొత్త పోరాడతారు తుపాకులతో, ఏ పోరాటాలు జరుగుతాయి? ఉమ్, అవుతున్నాయా? ఇప్పుడు బీసీ ఉద్యమం అవుతుందా? దళిత ఉద్యమం అవుతుందా? అవును. అవును. మహిళల రిజర్వేషన్ సమస్య అవుతుందా? అవును. మరి ఎప్పటికప్పుడు రైతులకు ఎప్పటికప్పుడు ఏవో ఒక ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. కరెక్టే మీరు అన్నది. అవును. మరి ఉమ్, ఇప్పుడు విద్యార్థులు కూడా ఉన్నారు కదా. నిరుద్యోగుల సమస్య మావోయిస్ట్ పార్టీ పోరాడుతుందా? ఉమ్, చేస్తుందా? ఓకే. లేదది. అవునండి. లేదు కాబట్టి ఇవాళ ఉమ్, దానికి కాలం చెల్లిందనే చెప్తున్నాం. మొదటి నుంచి చెప్తున్నది కాలం చెల్లింది. ఉమ్, ఇప్పుడు చేయగలిగేది ఏమీ లేదు. దాన్ని అసలు ఇంకెప్పుడో ముగించవలసి ఉండే. ఉమ్, లేదు ఇప్పటికైనా, ఇప్పటికి కూడా సరే అయిందేదో అయింది, నష్టాలు జరిగినాయి. ఉమ్, ఇప్పటికైనా బయటికి రావాలి. ఉమ్, దాన్ని గౌరవం మీకేం పెద్ద అది కాదు. మీరు వాళ్ళని కూడా ఆహ్వానించాలి. నేనేం చెప్తున్నంటే ఇప్పుడు తెలంగాణలో కొంతమంది అంటే కొంతమంది మావోయిస్ట్ అభిమానులు కొంతమంది ఉమ్, సరే వాళ్ళు చనిపోతుంది కాబట్టి బాధపడుతున్నారు. బాధపడడం అనేది దేశం అంతా బాధపడుతుండ్రు. ఇప్పుడు ఇడుమా చచ్చిపోయిండు, కొన్ని కోట్ల మంది కదా. ఉమ్, ఇడుమా చచ్చిపోయిండు, చాలా మంది బాధపడుతుండ్రు కదా. అవునవును. ఆ? అవును. బసవరాజ్యానికి చాలా పోతే చాలా మద్దతు బాధపడుతుండ్రు. వస్తోంది. సోషల్ మీడియాలో ఆ, చాలా మద్దతు వస్తోంది. ఆ. కరెక్ట్ అది. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఇప్పుడు బాధపడుతుండ్రు కానీ మరి బాధపడుతున్నప్పటికీ ఇప్పుడు ఇవాళ సాయుధ పోరాటం ద్వారా చేయలేం కాబట్టి ఉమ్, వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి మరి అదే నిజాయితీ వాళ్ళు నిజాయితీగా ఉన్నారు. ఉమ్, వాళ్ళ ఏం కుటుంబాల కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ సంపాదన కోసం పోలే వాళ్ళు. ఉమ్, ప్రజల కోసం చేశారు. ఉమ్, ఇది అందరికి తెలుసు కదా. అవును. అవును. ఇది అందరికి తెలిసిన విషయం కాబట్టి అవును. ఆ పని ఏదైతుందో ఇక్కడికి ఉమ్, వచ్చి చెయ్యండి. ఉమ్, ఇక్కడికి వచ్చి ప్రజలను ఉమ్, కూడగట్టుండి చెయ్యండి. ఉమ్, చేస్తే తప్పే ఉందన్నా. అవును. చేసి మనం ఇక్కడ ఏదైతుందో పెట్టుబడిదారుల దోపిడీ ఉన్నది, లేదా కాంట్రాక్టర్లు, అవినీతి, భూ కబ్జాదారులు, ఉమ్, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఉమ్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజలు కూడగట్టి చెయ్యాలన్నది నేను పిలిపిస్తున్నాను. నేను ఓకే. ఉత్తగా ఎందుకు ఉండాలి, ఖాళీగా ఎందుకు అవును. ఉండాలి, ఇంటికాడ అవును. ఎందుకు ఉండాలి? ఓకే. ఉదముట్టిస్తామని చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అయితే సరెండర్ అవ్వండి లేదంటే అంతమే అంటూ కూడా హెచ్చరించారు. దీంతో తెలంగాణకు చెందినటువంటి కీలక నేతలందరిపై కూడా చాలా ఉత్కంఠ నెలకొనుంది. ఈ సిచ్యువేషన్లో అసలు ఈ సరెండర్ అనేది ఎలా జరుగుతోంది, ఎందుకని ఇవాళ ఆ లెటర్ విడుదలైంది, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం. మాజీ మావోయిస్ట్ మనతో పాటు జంపన్న గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాం. జంపన్న గారు, మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ప్రశ్నకు సమాధానంగా రిక్రూట్మెంట్ అంశం కూడా చర్చించారు. మీరు ఆ అంశాన్ని కూడా ఎత్తారు. రిక్రూట్మెంట్ విషయం గురించి మనం ఒకసారి కాస్త కూలంకషంగా మాట్లాడుకుంటే నవేడేస్ రిక్రూట్మెంట్స్ అనేవి చాలా కష్టమైపోయాయా, ఎందుకని రిక్రూట్మెంట్లో అంత వెనకబడి ఉన్నారు, ఇవన్నీ కూడా వీటికి మరో కారణం అంటే కర్ణుడి చావుకి అన్నట్టుగా అది కూడా ప్రధాన కారణం అంటారా?
అవునండి. ఇప్పుడు రిక్రూట్ అనేది మనం గమనిస్తే గత 20 ఏళ్ల పైనుంచి 20, 25 ఏళ్ల నుంచి హ్మ్. మనకిప్పుడు ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీ దాన్ని పుట్టడం అనంటే ఇక్కడ తెలంగాణనే కదా! ఉత్తర తెలంగాణలో ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా! ఉత్తర హ్మ్. తెలంగాణ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించిందది. హ్మ్. మరి ఇప్పుడు ఉత్తర తెలంగాణలో కూడా గత 20, 25 సంవత్సరాల నుంచి గమనిస్తే మరి ఏమి రిక్రూట్‌మెంట్ ఉన్నది హ్మ్. ఇక్కడి నుంచి? హ్మ్. ఈ రిక్రూట్‌మెంటే కాదు. ఇప్పుడు రిక్రూట్‌మెంట్ ఉండాలనుకున్నా ఇక్కడ ఒక ప్రజా ఉద్యమాలు ఉండాలి గదా! ప్రజా అవును. ఉద్యమాలంటే కూడా మావోయిస్ట్ పార్టీ ఏం చెప్తదనంటే, హ్మ్. అంటే, అంటే ఒక దీర్ఘకాలిక యుద్ధం అంటే విముక్తి ప్రాంతాలు ఏర్పాటు చేయాలి. ఎర్ర సైన్యం బిల్డప్ చేయాలనంటే, హ్మ్. భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా భూ ఆక్రమణ పోరాటాలు, భూమి దున్నేవానికి భూమి ప్రకారంగా హ్మ్. ఒక పోరాటాలు జరగాలని చెప్తారు. అది జరిగితే ఏంది అంటే రైతులు, కూలీలు తుపాకులు పట్టుకుంటారనే విషయం చెప్తది. హ్మ్. లక్షల సంఖ్యలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, లక్షల సంఖ్యలో. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇక్కడ నా ప్రశ్న ఏందనంటే హ్మ్. 80, 90 లోపట కొంతవరకు చాలా లిమిటెడ్‌గా ఓకే. భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేసిర్రు. కొన్ని భూముల ఆక్రమణ పోరాటం ప్రజలు చేసిర్రు. హ్మ్. కానీ తర్వాత ఇప్పుడు గత దాదాపు 40 ఏళ్ల పైనుంచి మరి తెలంగాణ, ఆంధ్ర లోపట భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు ఎక్కడున్నాయి? దున్నేవానికి భూమి పోరాటాలు ఏమున్నాయి? ఇవి హ్మ్. లేనే లేవు గదా! హ్మ్. ఇవి లేవు. లేకపోవడమే గాదు. మరి ఇప్పుడు ఎవరైనా పోతున్నారా? గత 25 ఏళ్ళకని చెప్తున్నా నేను. అంటే నాకు తెలుసు కాబట్టి. హ్మ్. దానికంటే ముందు గూడా హ్మ్. చూస్తే ఈడ ఒక మొత్తం 2 రాష్ట్రాల్లో కలిపి ఒక 30, 40 మంది గూడా పోలే. ఆ! 30, 40 గూడా. 30, యెస్. 40 గూడా పోలే. హ్మ్. మరి పోయినోళ్ళు మళ్ళీ వాపసొచ్చిర్రు. కానీ చంపన్న గారు పోయినోళ్ళందరూ మళ్ళీ ఒకప్పుడు ఎట్లా వాపసొచ్చిర్రు. ఉండేది? మీరున్నప్పుడు కానీ దళంలో అప్పుడు ఎట్లా ఉండేవి రిక్రూట్‌మెంట్లు? చాలా వేగంగా వచ్చేవారా? ఇప్పుడు ఉదాహరణకు 1990 ఉంది. హ్మ్. 1990 లోపట భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు జరిగినాయి. హ్మ్. ఆ! దాదాపు కరీంనగర్, వరంగల్, నిజామాబాదు ఈ ప్రాంతం లోపట ఒక వంక భూముల ఆక్రమణ పోరాటం జరిగింది. మరొక వంక అడవి పోడు ఉంటది కదా! అడవి కొట్టడం అనేది. ఆ! అవును. అది కూడా లక్షల ఎకరాలు కూడా ప్రజలు వాళ్ళ బతకడం కోసం వాళ్ళు కొట్టుకొని సాగు చేసుకున్నారు వాళ్ళు. హ్మ్. అయితే ఇప్పుడు ఆనాడు గూడా ఏందనంటే 90, 91 మధ్య లోపట గూడా కొన్ని వందల సంఖ్య లోపట గూడా వచ్చిర్రు ఆనాడు. హ్మ్. వందల సంఖ్యలో వచ్చిర్రు. ఒక్కొక్క జిల్లా లోపట గూడా వందల సంఖ్య లోపట గూడా పార్టీ లోపటికి రిక్రూట్ అయినరు. ఆ హ్మ్. వచ్చినోళ్ళ నుంచే కొంతమందిని గూడా దండకారణ్యానికి, ఇతర రాష్ట్రాలకు గూడా ఆనాడు పంపడం జరిగింది. హ్మ్. ఆనాడు హ్మ్. పంపిన దాంట్లో ఒకటి గూడా కొంతమంది విద్యార్థులు గూడా వచ్చిర్రు. కొద్దిమంది కార్మికులు, కొంత కొంత ఆలోచించి సమాజాన్ని అర్థం చేసుకునే వాళ్ళు గూడా వచ్చిర్రు ఆనాడు. హ్మ్. ఇక్కడ ఇవ్వాలైతే ఇప్పుడు మరి అది వచ్చిందప్పుడు. హ్మ్. ఇప్పుడు పైగా చాలా మంది ఎక్కడొచ్చిందంటే విద్యావంతులు కూడా టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కూడా అప్పట్లో. వచ్చిర్రు. హ్మ్. 1980లో 85 లోపట అవునండి. మంచి అంటే యూనివర్సిటీ లా స్టూడెంట్స్, ఇంజినీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళొచ్చిర్రు. వాళ్ళు డాక్టర్లు వీళ్ళందరూ వచ్చిర్రు ఆనాడు. హ్మ్. మరి ఆనాడు ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడున్నారు? డాక్టర్లు ఎవరున్నారు? ఇంజినీర్లు ఎవరున్నారు? ఏ మేధావులున్నారు? ఎవరు లేరు. ఎవరు హ్మ్. గూడా లేదు. వచ్చినోళ్ళు నుంచి కొంతమంది ఎళ్ళొచ్చిండ్రు. హ్మ్. కొంతమంది చనిపోయిండ్రు. కాబట్టి అక్కడ ఎవరు ఇప్పుడు మీరు సాయుధ పోరాట విరమణ దాంట్లో కూడా 300 మంది అయ్యిండ్రు. వాళ్ళని చూడండి. అవును. లేదా ఇక్కడ లొంగిపోయినోళ్ళని చూడండి. ఒక్క హ్మ్. తెలుగు వాళ్ళు కొద్ది మంది తప్ప, ఈ ఐదుగురో, పదుగురు తప్ప వచ్చినోళ్ళు 99% మంది అవును. ఆదివాసీలు చదువు రాని వాళ్ళు. అవునండి. అంటే అవును. కాకపోతే యుద్ధం చేయొద్దని కాదు, విప్లవం చేయొద్దని కాదు, హ్మ్. లేదా ఆదివాసులు రావద్దని కాదు. హ్మ్. కానీ సమస్య ఎక్కడ అనంటే ఆదివాసులు వాళ్ళ దండకారణ్యంలో వాళ్ళు పోరాటం హ్మ్. చేయడానికి ఓకే. వాళ్ళు హ్మ్. చేస్తుర్రు, యుద్ధం చేస్తుండ్రు. హ్మ్. కానీ మొత్తం 140,00,00,000 ప్రజల్ని ఆర్గనైజ్ చేయాలంటే మరి ఎవరు రావాలే? హ్మ్. అవును. మేధావులు రావాలి గదా! అవును. పార్టీలకు. అవును. మేధావులు రావాలే, హ్మ్. కార్మిక వర్గం రావాలే. హ్మ్. మరి సమాజాన్ని అర్థం చేసుకొని చెప్పగలిగే వాళ్ళు కావాలి. అవును. ఓన్లీ తుపాకీ పట్టి యుద్ధం చేయుడే కాదు గదా! అవును. తుపాకీ పట్టి యుద్ధం చేసేది గూడా ఇప్పుడు కొంతమంది చిన్న వయసున్నోళ్ళు గూడా వచ్చిర్రు. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ముందట గూడా హ్మ్. ఛత్తీస్‌గఢ్ నుంచి వాళ్ళు అవును. లొంగిపోయినోళ్ళు గూడా చిన్న వయసున్నోళ్ళున్నారు. హ్మ్. ఛత్తీస్‌గఢ్‌లో గూడా చిన్న వయసున్నారు. మరి వాళ్ళు చిన్న వయసున్నారు. వాస్తవంగా పార్టీ అంటే విధానం ఇక్కడ మీ మాటకు అడ్డొస్తున్నాను నేను. రీసెంట్ టైమ్స్‌లో చూస్తే కనుక మిగతా రాష్ట్రాలకి అంటే ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఐఓబీ ఆఫ్‌కోర్స్ ఒరిస్సా బోర్డర్ గాని వీళ్ళందరికంటే కూడా తెలుగు రాష్ట్రాల నుంచి బాగా తగ్గారంటారా? కొత్త రిక్రూట్మెంట్స్ కానీ, అలాగే ఆ ఉద్యమంలోకి వెళదామనేటువంటి తపన ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు? చాలా తగ్గిపోయింది. హ్మ్. చాలా ఇప్పుడే కాదు 25 ఏళ్ల కిందనే తగ్గిపోయిందిది. హ్మ్. 25 సంవత్సరాల క్రితమే తగ్గిపోయింది. హ్మ్. తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా, చాలా ప్రయత్నాలు చేసుడు జరిగింది. హ్మ్. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి ఇక్కడి నుంచి పెద్దగా రాలే. ఆ హ్మ్. వచ్చినోళ్ళు కూడా లొంగిపోయిర్రు, చనిపోయిన్రు. హ్మ్. ఇప్పుడు 20 ఏళ్ల కాలంలో పోయినోళ్ళు హ్మ్. ఎంతమంది ఉన్నారంటే ఐదుగురు, 10గురు తప్ప లేనే లేరు ఇప్పుడాడ. హ్మ్. 5, 10 తప్ప లేనే లేరాడ. హ్మ్. ఈ ఓకే అండి. సంఖ్య ఇప్పుడు అంటే చాలా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో
ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ కొన ఊపిరితో ఉందా అనే ప్రశ్నకి ఏం చెప్తారు సమాధానం? అంటే ఇప్పుడు కొలవైపురి అనేది ఉందో దాన్ని బట్టి ఇప్పుడు మనము ఇప్పుడు సాయుధ పోరాట విరమణ చేసిండ్రు, సరెండర్ అయ్యిండ్రు, చనిపోయిండ్రు. ఇది పెద్ద సంఖ్య. ఇది వేల సంఖ్య, వెయ్యి సంఖ్యకి ఎక్కువ దాటుతుంది. హ్మ్. మొత్తం కలిపితే అవును. 1000 దాటుతుంది, 1200 పైన అవుతుంది. హ్మ్. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే కంటిన్యూగా మన సంవత్సర కాలం తింటున్నాం కాబట్టి ఇప్పుడు లాస్ట్ దశ అనేది అవుతుందో హ్మ్. అది వాళ్ళు ఏమి చేయలేకపోతున్న విషయం అవుతుందో అది అర్థమవుతుంది. అర్థం. కానీ యెస్. అవును. అవును. ఒక పొద ఊపిరి అనేది ఏదుందో మనం ఆ మాటలు మనం ఇప్పుడే అంటే ఇంకా కొంత టైం ఉంది. అంటే వాళ్ళు ఆలోచించుకోవడానికి గాని, అవును. లేదా వాళ్ళు ఏ రకంగా ఇంక ఇన్‌ఫాక్ట్ ఎత్తుగడలు లెటర్‌లో విధానాలు కూడా సమయం అడిగారు. ఇప్పుడు ఇవాళ వచ్చిన లెటర్‌లో కూడా ఖచ్చితంగా అవును. సమయం కావాలి. జాన్యువరి కాబట్టి 1 కల్లా మేమందరం వచ్చి అది కాదు. లొంగిపోతాం. నేననేది అది కాకుండా ఉన్నవాళ్ళు గూడా ఇప్పుడు సాయుధ ఓకే. పోరాటము హ్మ్. చేస్తామనే దాంట్లోపట ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. అవును. ఇక్కడ ఒక రాష్ట్ర కమిటీ ఉంది. హ్మ్. ఛత్తీస్‌గఢ్ దండకారణ్‌లో గూడా ఒక కమిటీ ఉంది. హ్మ్. అక్కడ సీసీ మెంబర్స్ వీళ్ళందరూ ఉన్నారు. హ్మ్. తర్వాత ఒరిస్సా లోపట గూడా ఒక రాష్ట్ర కమిటీ ఉంది. అక్కడ గూడా పార్టీ ఉంది. హ్మ్. జార్ఖండ్‌లో ఉన్నారు. జార్ఖండ్‌లో గూడా ఉన్నారు వాళ్ళు. హ్మ్. తర్వాత ఇప్పుడు మిగిలిన అంటే ఇప్పుడు బయట గూడా అంటే తుపాకులు లేకుండా ఉన్న వాళ్ళు గూడా మావోయిస్ట్ పార్టీ అంటే పేరు చెప్పరు గానీ, వాళ్ళు వేరు వేరు పద్ధతిలో పనిచేసే వాళ్ళు గూడా హ్మ్. దేశంలో గూడా చాలా మందున్నారు. హ్మ్. దేశంలో గూడా చాలా మందున్నారు. హ్మ్. కాబట్టి ఈ స్థితి ఏదైతుందో ఇప్పుడు వీళ్ళు ఎట్లా నిర్మిస్తారు? ఏ రకంగా ఆర్గనైజ్ జేస్తారు? హ్మ్. అంటే ఇప్పుడు మళ్ళీ వెంటనే అంటే ఇప్పుడు నా అంచనా వేరు. నా అంచనా ఏమిటనే కంటే గూడా హ్మ్. వాళ్ళు ఏం జేస్తారనేది ఏదైతుందో ఇంకా అనేక విషయాల పైన ఆధారపడి ఉన్నాయి కాబట్టి, హ్మ్. ఇప్పుడే మనము అంటే ఏమీ లేదు. ఇప్పుడేదో నెలకే, 2 నెలలకే ముగిసిపోతుంది. హ్మ్. ఏమీ లేకుండా అనేది మనం ఇప్పుడేం చెప్పలేం మనం. హ్మ్. అంటే ఏదైనా ఒక మాత్రం ఇది ఒక చివరి దశ దశగా దశగా చెప్తారు. భావించాలి. భావించాలి. అండ్ దాదాపు 5 దశాబ్దాల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ ఉద్యమంలో మావోయిస్టులు చేస్తున్నటువంటి దుశ్చర్యలు కావచ్చు, ఆ తర్వాత జరిగే ఎన్‌కౌంటర్‌లు కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు ఇటీవల కాలంలో హిడ్మా చనిపోయిన తర్వాత చాలా భారీ స్థాయిలో అందరిలో కూడా మార్పు వచ్చిందనుకోవచ్చా? అంటే హిడ్మా మరణానికి ముందు, హిడ్మా మరణానికి తర్వాత అన్నట్టుగా ఏమైనా ఆలోచించాలా? ఎందుకంటే మనం ఇంతకుముందే చర్చించామండి. ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా మద్దతు వస్తోంది. ఆఫ్‌కోర్స్ హిడ్మా చేసిన మంచి పనుల గురించి, దాని గురించి. అంటే దీనికి సంబంధించి చూస్తే కనుక అంటే అతను చేసిన అరాచకాల సంగతి సరే పక్కన పెట్టండి. సో ఇది ఎలా చూడొచ్చంటారు? హిడ్మాకి ముందు, వెనక ఏమైనా ఉందా? ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఇడుమ చనిపోవడం అనేది ఉందో అది అంటే 2 రకాల ప్రభావితం చేసిందిది. హ్మ్. దేశంలో. దేశంలో ఒక పెద్ద సంఖ్యలో ఒక దాదాపు కొన్ని కోట్ల మంది ప్రజానీకంలో కూడా హ్మ్. ఇడుమ అనేది ఉందో ఒక బిర్సా ముండా లాగా, ఒక అవును. భగత్ సింగ్ లాగా, ఒక అవును. భగత్ సింగ్ లాగా హ్మ్. ఒక ఐకాన్. ఐకాన్ అంటే దాని అర్థం ఏందంటే వీళ్ళందరూ ఇడుమ సాయుధ పోరాటం చేసిండు కాబట్టి, లేదా తను కొన్ని యాక్షన్స్ పోలీస్ అధికారులను, ఇతరులను చంపడంలో అవును. ఒక నాయకత్వం వహించిన ఒక గొప్ప కమాండర్ అనేది ఉండొచ్చు. అవును. కానీ దీని అర్థం ఏందనంటే ఇప్పుడు ఈ కోటాను కోట్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తుపాకులు పడతాం అనేది కాదు. తుపాకులు పట్టడం ఎవరు పోరండి. ఇప్పుడు కోట్ల మంది అభిమానం చేసిర్రు గదా! నా నా ఉద్దేశంలో ఇందులో 1%, 1% కాదు 0.5 గూడా పోరండి. హ్మ్. ఓకే. 0.1 గూడా పోరు. 0.1 గూడా పోరు. ఓకే. అండ్ కాబట్టి ఒక్కసారి మనం నాణానికి మరోవైపు చూద్దాం. ఒక్క నిమిషం చెప్పండి. ఏందనంటే చెప్పండి. చెప్పండి. కాబట్టి ఇప్పుడు సరే ఒక రకంగా ఏందనంటే ఈడుమ అనేదేందో ఒక ప్రశ్నించటానికి హ్మ్. అంటే ప్రభుత్వాలు ప్రశ్నించటానికి అవును. ఒక ఆలోచనను, హ్మ్. ఒక స్ఫూర్తినిచ్చే నాయకుడు. స్ఫూర్తినిచ్చే నాయకుడు అనే దాంట్లో సందేహం లేదు. ఉంటది హ్మ్. చాలా కాలం గూడా. ఒక ఇడుమ అంటే ఆ స్ఫూర్తి నాయకుడుగా అంటే ఈ దేశంలో మిగిలిపోతాడు అట్లా. హ్మ్. అయితే ఇడుమ చనిపోవడం మూలం కూడా రెండో ప్రభావం. మొదటి ప్రభావం ఇదనుకుంటే రెండో ప్రభావం ఏందనంటే హ్మ్. కొంత ఆదివాసీల్లో గాని, ప్రజానీకంలో ఒకటి గాని పార్టీ ఇప్పుడు చనిపోతుండ్రు ఇంకేమున్నది? కాబట్టి నష్టపోవుడు తప్ప ఏం లేదనేది గూడా ఇడుమ సంఘటన ఒక ప్రభావితం చేసింది. చేసింది. చేస్తుంది. యెస్. వాస్తవంగా ఇంకొకటి నేను ఒక విషయం ఏందనంటే, హ్మ్. ఇప్పుడు బసవరాజ్ చనిపోయినప్పుడు గూడా అది వచ్చింది. బసవరాజ్ చనిపోయినప్పుడు గూడా ప్రభావం చేసింది. హ్మ్. దాని నుంచే ఇప్పుడు సోను లాంటి 300 మంది వచ్చిర్రు గదా! అవును. రాష్ట్ర మెంబర్లు అవును. వాళ్ళు సాయుధ పోరాట విరమణ ప్రకటించిర్రు. హ్మ్. కాబట్టి దాని ప్రభావం ఏం జేసింది? హ్మ్. మళ్ళీ అనేక మందికి సరెండర్‌లకు కారణమైంది. అవును. ఇప్పుడు ఇదంతా గూడా మళ్ళీ ఏమైంది? ఇప్పుడు అనంత్ ప్రకటన గూడా ఇప్పుడు అనంత్ హ్మ్. సోను ప్రకటన నేపథ్యంలో బట్టినే అనంత్ గూడా అవును. ఎంఎంసీ ఆయన హ్మ్. కూడా సాయుధ పోరాట విరమణ అనేది ప్రకటించిండు. హ్మ్. కాబట్టి ఈ ఒకదానికొకటి ఒక ప్రభావాలున్నాయి. కాబట్టి నా ఉద్దేశంలో బట్టి ఈ ప్రభావాలన్నీ గూడా హ్మ్. అంటే మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని పూర్తిగా విరమించడానికి హ్మ్. ఇవి కారణమవుతున్నాయి. హ్మ్. ఇది 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 ఈ పరిణామాలన్నీ అటు పెరుగుతున్నాయి నాకు అర్థమవుతుంది. ఓకే అండి. అండ్ అంటే ముఖ్యంగా చూస్తే నాణానికి మరోవైపు అన్నట్టు ఇంక ఇక్కడి నుంచి అంటే ఎప్పుడైతే మావోయిజం అంతరించిపోయిందో
వాళ్ళందరూ లొంగిపోయారు, ఇంకెవరు లేరు అనుకున్నట్టుగా ఆపరేషన్ కగ్గార్ టార్గెట్ పూర్తయిపోతే ప్రభుత్వం చేసే కొన్ని కార్యకలాపాలు కావచ్చు, అంటే జస్ట్ లైక్ అడవుల్లో బాక్సైట్ తవ్వకాలు కానీ, ఖనిజాల అన్వేషణ కానీ, ఇలాంటి వాటికి ఇంకా హద్దుపద్దు ఉండదనుకోవచ్చు అంటారా? ఎట్లా చూడాలి దీన్ని? అండ్ హిడ్మా చనిపోయిన తర్వాత కూడా, హిడ్మా కాల్పు తర్వాత కూడా జరిగింది ఏంటంటే, ఆల్రెడీ ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూసాం మనం, బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయి పక్కనంటూ కూడా ఒక మహిళ చెప్పడం, మీరు చూసే ఉంటారు అది. అంటే ఇలాంటివి ఇంకా ప్రభుత్వానికి అద్దు అప్పు ఉండదనుకోవచ్చు అంటారా? ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు అవునండి. ఇప్పుడు ఒకనాడు ఏందంటే మావోయిస్ట్ పార్టీ ఉన్నప్పుడు 90, 2000, 2005 నాటి వరకు ఏందనంటే మావోయిస్ట్ పార్టీ బలంగా ఉంది కాబట్టి కొంతవరకు అక్కడ గనుల కార్యక్రమాన్ని అడ్డుకోవడం లోపట వాళ్ళు అడ్డుకున్నారు. అంటే వాళ్ళు అడ్డుకున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పిన విషయం ఏంటనంటే ఈ యొక్క గనులు అనేది ఏందో ప్రజల యొక్క వాళ్ళ వ్యవసాయాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు, లేకపోతే పర్యావరణాన్ని దెబ్బతీయకూడదు. వాళ్ళను ఇక్కడి నుంచి ఏందంటే నిర్వాసితులను అంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయే విధంగా చేయకుండా ఇప్పుడు అవును, అక్కడ ప్రజలతోటి వాళ్ళు నిర్ణయించాలనేది మావోయిస్ట్ పార్టీ చెప్పింది. అవునండి, వాళ్ళు అవును. తుపాకులతోటే అడ్డుపడడానికి కాకుండా వాళ్ళు ఈ విషయాలు చెప్పిర్రు. వాళ్ళు ఈ రకంగా జరగాలంటేనే ప్రజలు కూడా దండకారణలో కూడా ప్రజలు కొంత ఆందోళన చేసిర్రు. ఒక్క మావోయిస్ట్ పార్టీ తుపాకులతోటి కాకుండా అవును, అవును. ప్రజలు కూడా ఆందోళన చేసిర్రు. కాబట్టి ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదో ఒక రకంగా మావోయిస్ట్ పార్టీ నాయకత్వం వహిస్తున్న పార్టీ ఇప్పుడు అక్కడ లేకుండా పోయినప్పుడు ఇంకా ప్రభుత్వాలు వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా చేసే మాట వాస్తవం. ఇంకా చేస్తారు వాళ్ళు. ఎస్ అండి, ఎస్ అండి. కాబట్టి ఎనీవే ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్. మనకు సమయం కూడా ఎంతో లేదు, మరోసారి మళ్ళీ మాట్లాడదాం. ఎనీవే అనంత లేఖ మాత్రం సంచలనం సృష్టిస్తోంది. అసలు ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ అయితే మాత్రం నెలకొనుంది. థ్యాంక్ యూ సో మచ్ జంపన్ గారు. సో ఇది ఇవాల్టి